హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో పార్ట్ 10 వీడియో ఇది. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్. బయాలజీ ఫర్ డిఎస్సి. జంతు ప్రపంచం. జంతువులలో వివిధ అవయవ వ్యవస్థలు, సమన్వయం. యానిమల్ వరల్డ్. మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులు అంతఃగ్రహణము, జీర్ణక్రియ, శోషణ మరియు మల విసర్జన. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులు అంతఃగ్రహణము, జీర్ణక్రియ, శోషణ మరియు మల విసర్జన. క్యాలరీల పరమైన పోషకాహార లోపం మెరాస్మస్. ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల క్వాషియోర్కర్ వ్యాధి కలుగుతుంది. పెల్లాగ్ర వ్యాధి నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. పెల్లాగ్ర వ్యాధి నియాసిన్, పెల్లాగ్ర అనే వ్యాధి నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వి వ్యాధి కలుగుతుంది. విటమిన్ B1 థైమిన్, ఏ రెటినాల్, డి కాల్సిఫెరాల్, ఈ టోకోఫెరాల్ అనేవి కొన్ని విటమిన్ల యొక్క రసాయన నామాలు. B1 ఏంటి? B1 అంటే థైమిన్, విటమిన్ ఏ రెటినాల్, కాల్సిఫెరాల్, ఏ విటమిన్ డి కాల్సిఫెరాల్, విటమిన్ ఈ టోకోఫెరాల్. ఇవి విటమిన్ల యొక్క రసాయనిక పేర్లు. ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. పెప్టిడేజెస్ అనే ఎంజైమ్ అమైనో ఆమ్లాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితేనేమో తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. పెప్టిడేజెస్ అనే ఎంజైమ్ అమైనో ఆమ్లాలు ఏర్పడటకు తోడ్పడుతుంది. బ్రౌనియన్ చల్లం ద్వారా అమీబా వంటి ఏకకణ జీవులు జీవ పదార్థం చెలుస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవుల్లో జీవ పదార్థం బ్రౌనియన్ చలనం ద్వారా చెలుస్తుంది. నెక్స్ట్, ద్రవ పదార్థాల కదలిక కోసం ఒక సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అనిలెడ్లు. ద్రవ పదార్థాల కదలిక కోసం ఒక సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అనిలెడ్లు. నెక్స్ట్ పాయింట్, ఏడీపీకి ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ను చేర్చి ఏటీపీగా మారడానికి జరిగే క్రియ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? ఏడీపీకి ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ చేర్చి ఏటీపీగా మారడానికి జరిగే క్రియ ఏంటిది? ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడ్డప్పుడు పొందే నికర లాభం 38 ఏటీపీలు. గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం 38 ఏటీపీలు. మొలకెత్తే విత్తనాలలో వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. శ్వాసక్రియ సరైన ఉష్ణోగ్రత సమక్షంలో జరుగుతుంది. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో ఫలాలు పక్వానికి వస్తాయి. 30 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో ఫలాలు పక్వానికి వస్తాయి. 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెంచినచో శ్వాసక్రియ 2 రెట్లు పెరుగుతుంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెంచినచో శ్వాసక్రియ 2 రెట్లు పెరుగుతుంది. మానవుల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువ. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి. రక్త సేకరణలో ఏ రసాయనం వాడకుండా రక్తాన్ని గడ్డకట్టించినప్పుడు ఏర్పడే ద్రవం సీరం. రక్త సేకరణలో ఏ రసాయనము వాడకుండా రక్తం గడ్డకట్టించినప్పుడు ఏర్పడే ద్రవము సీరం. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి. నెక్స్ట్ బిట్, రక్తాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని హెమటాలజీ అంటారు. రక్తం గురించిన అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. లింఫోసైట్స్ తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి. అతి చిన్న కణాలు ఏంటి? లింఫోసైట్స్. బొద్దింక హృదయం 13 గదులు గల హృదయావరణ కోటరంలో ఉంటుంది. బొద్దింక హృదయం ఎక్కడుంటుంది? 13 గదులు కలిగిన హృదయావరణ కోటరంలో ఉంటుంది. వానపాము ఉదర రక్తనాళంలో రక్తం ముందు నుంచి వెనుకకు ప్రసరిస్తుంది. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి బొద్దింక. రక్తంలో ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము. శిరాసరణి కప్ప హృదయానికి సంబంధించింది. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక గల జంతువు తొండ. కప్పలో శిరాసరణి 3 మహాశిరల కలయిక ద్వారా ఏర్పడుతుంది. కీటకల్లో రక్తం వర్ణరహితం. బొద్దింకలో ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుంది.
పావురాల్లో క్షీరదాల్లో పూర్తిగా విభజన చెందిన జఠరికలు ఉంటాయి. పావురాల్లోనూ క్షీరదాల్లోనూ పూర్తిగా విభజన చెందిన జఠరికలు ఉంటాయి. హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు కలుగుతుంది. హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు కలుగుతుంది. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం కుడి కన్నిక జఠరికల మధ్యలో ఉంటుంది. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది? కుడి కన్నిక కుడి జఠరికల మధ్యలో ఉంటుంది అగ్రత్రయ కవాటం. మిట్రల్ కవాటం ఏమో ఎడమ కన్నిక ఎడమ జఠరిక మధ్యలో ఉంటుంది. కన్నికలో కుడి కన్నిక, జఠరికల్లో ఎడమ జఠరికలు చిన్నవి. కుడి కన్నికేమో చిన్నది, ఎడమ జఠరికేమో చిన్నది. అంటే కన్నికల్లో కుడి కన్నిక అంటే కుడి ఎడమ కన్నికలు ఉంటాయి కదా, కుడి ఎడమ కన్నికల్లో కుడి కన్నిక చిన్నది, జఠరికల్లో కుడి ఎడమ జఠరికల్లో ఎడమ జఠరిక చిన్నది. మానవుని సామాన్య రక్తపీడనం 120/80. దైహిక మహాధమని ఎడమ జఠరికలో ప్రారంభమవుతుంది. దైహిక మహాధమని అనేది ఎడమ జఠరికలో ప్రారంభమవుతుంది. ప్లాస్మాలోని ఆల్బుమిన్లు రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి. ప్లాస్మాలోని ఆల్బుమిన్లు రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి. ప్రతిరక్షకాలు ఏబీలు రెండూ లేని రక్తవర్ణం ఏబి. ప్రతిజనకాలు రెండూ లేని రక్తవర్ణం ఓ. రక్తదానం చేయడానికి సరి అయిన వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. రక్తదానం చేయడానికి సరి అయిన వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. రక్త గుచ్చీకరణానికి ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాలే కారణం. శరీరంలోని సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్. శరీరంలోని సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్. ఒంటె ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది. ఒంటె యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉంటుంది. ఒంటె యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. శరీరంలోని సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్. ఒంటె యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది.